వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముగ్గురు అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, టీవీకే పార్టీలో జాయిన్ అయిపోయారు. మరో 5 అన్నా డిఎంకే రెబల్స్ తిరిగి మళ్ళీ పళనిస్వామి వర్గంలో చేరిన పరిస్థితి. సార్, ఈ తమిళనాడు రాజకీయాల మీద మీకు ఇప్పుడు ఏమంది విజయ్ ఏంటంటే దీంట్లో ఒకటి దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. మీకు అన్ని రాష్ట్రాలు ఇదే ధోరణి. గెలిచినాక పార్టీలు మారుతుంటారు, పార్టీలు ముక్కలవుతుంటాయి. సో ఎందుకంటే రాజకీయ పార్టీలు అధికారం లేకుండా ఉండడం కష్టం, ముఖ్యంగా రాజకీయ నాయకులు. సో అందువల్ల మీకు ఈ విజయ్ మ్యాండేట్ వచ్చినప్పటి నుంచి ఏడీఎంకేలో ఈ సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా జయలలిత మరణానంతరమే ఏడీఎంకే చాలా ఇబ్బందులు ఉంది. శశికళ, దినకరన్, పన్నీర్ సెల్వన్, పళనిస్వామిల మధ్య ఇలా అలా ముక్కలవుతూ ఇప్పుడు షణ్ముగం, వేలుమణి. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ దిస్ పర్హాప్స్ విల్ నాట్ బి ద లాస్ట్. ఎందుకంటే లాస్ట్ 4 ఎలక్షన్స్ లో ఓడిపోతూ వచ్చింది. 2019 ఎలక్షన్స్, 2021 అసెంబ్లీ ఎలక్షన్స్, 2024 లోక్సభ ఎలక్షన్స్, 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. ఇక మీరు ఏడీఎంకేకి వచ్చిన సీట్లు కూడా చూడండి, కంటిన్యూస్ స్లైడ్ ఉంది, అంటే రెగ్యులర్గా తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు ఆ తమిళనాడులో పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్న రోజుల్లో, అంటే డిఎంకే వర్సెస్ ఏడీఎంకే ఉన్న రోజుల్లో ఏడీఎంకేలో ఉండే నాయకులకు ఒక హోప్ ఉండే, ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వాలపైన అసంతృప్తి ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడుతుంది, అప్పుడు మాకే కదా అధికారం అనే ఒక ధీమాలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఆ ధీమా కూడా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు విజయ్ టీవీకే వర్సెస్ డిఎంకేగా రాజకీయం మారిపోయింది. ఏడీఎంకే థర్డ్ ప్లేయర్. వాస్తవంగా ఏడీఎంకే సిగ్నిఫికెంట్ గా 47 సీట్లు తెచ్చుకుంది. 108 టీవీకేకి వస్తే 234 మెంబర్ ఉన్న అసెంబ్లీలో 59 డిఎంకేకి వస్తే 47 ఏడీఎంకేకి వచ్చాయి. అసలు ఏడీఎంకే ఊహించిన దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. కానీ ఏమైంది, ఎప్పుడైతే పోలరైజ్డ్ పాలిటిక్స్ నుంచి మల్టీపోలార్గా మారిపోయిందో ఏడీఎంకే రిలవెన్స్ అనేది ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే 2 ద్రవిడియన్ పార్టీల మధ్య ఫైట్లో డిఎంకే కాకపోతే ఏడీఎంకే అని. ఇప్పుడు ద్రవిడియన్ పార్టీస్ వర్సెస్ నియో ద్రవిడియన్ అంటున్నారు విజయ్ని. అంటే తమిళ్ ఐడెంటిటీని కాపాడుకుంటూ అంత రిజిడ్గా యాంటీ సెంటర్, యాంటీ హిందీ, యాంటీ రిలీజియస్ కాదు. సో విజయ్ ఇస్ ఏ మోర్ రిఫార్మ్డ్ నియో ద్రవిడియన్ పాలిటిక్స్. ఇప్పుడు ద్రవిడియన్ పార్టీస్ మధ్య ఫైట్ గా ఉన్న ల్యాండ్స్కేప్ కాస్త పొలిటికల్ ల్యాండ్స్కేప్ తమిళనాడులో పోయి నియో ద్రవిడియన్ వర్సెస్ ద్రవిడియన్ అనే ల్యాండ్స్కేప్ లోకి వచ్చింది. అప్పుడు ఏడీఎంకేది ఛాలెంజ్ గా మారిపోయింది. అందుకే ఏడీఎంకే చివరి ప్రయత్నంగా కూడా డిఎంకేతో కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసింది, కానీ అది వర్కౌట్ కాలేదు. అందువల్ల ఈ పరిణామాలు ఖచ్చితంగా ఏడీఎంకే మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఇక విజయ్ వైపు నుంచి కూడా వ్యూహాత్మకం ఏంటంటే, విజయ్ని కాంగ్రెస్ ఉపయోగించుకోవాలా, కాంగ్రెస్ విజయ్ని ఉపయోగించుకోవాలా చర్చ. విజయ్కి కాంగ్రెస్ సభ్యులు మద్దతు ఇచ్చారు, ఐఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికేలు మద్దతు ఇచ్చారు. అయినా బొటాబొటి మెజార్టీ. ఎప్పుడు కాంగ్రెస్ లాగుతుందో ప్లగ్ అనేది భయం. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి అనుభవం ఉంది. అందుకొరకు విజయ్ ఏం చేశాడు, తెలివిగా ఏడీఎంకేలో ఆపరేషన్ మొదలుపెట్టాడు. మీకు ఈవెన్ ట్రస్ట్ ఓటుకు ముందే మీరు డిసిడెంట్ ఎమ్మెల్యేస్ నాయకత్వం ఇస్తున్న షణ్ముగ ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. సో దీంతో ఇప్పుడు విజయ్ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని పై కూడా ఎక్కువ ఆధారపడకుండా, ఆల్రెడీ కేరళకి ఎక్స్పాండ్ అవుదామన్న ఆలోచనలు ఉన్నాయి. సతీశన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు విజయ్. కాంగ్రెస్ నిజంగా ఇబ్బందికరమైన అంశం. సో అందువల్ల అటు కాంగ్రెస్ పై తన డిపెండెన్స్ ను తగ్గించుకోవచ్చు, ఇటు తనకు అనుకూలంగా పోలరైజేషన్ బ్యాటిల్ తీసుకురావచ్చు. అలాగే తన ప్రభుత్వానికి ఇక మిత్రపక్షాల అల్టిమేటంలతో బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తో బతకాల్సిన అవసరం ఉండదు. సుస్థిరమైన మనుగడ పార్టీలకు ఉంటుంది గనక తెలివిగా ఏడీఎంకేలు ఈ ఆపరేషన్ మొదలు పెట్టాడు. అయితే 47 ఉన్నారు కనుక 32 వస్తే 2/3 అయిపోయి 2/3 కావాలి ఇప్పుడు వాళ్ళకు. ఆ 227 ఎమ్మెల్యేస్ 47లో 2/3 వచ్చేదాకా కూడా మీకు ఈ వ్యవహారం అంతా నడుస్తుంది.
2/3 వచ్చాక మీరు అది ఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ టీవీకేలో విలీనమైంది.